అమరావతి రాజధానిని చట్టబద్ధత చేయాలని ఇప్పుడు అసెంబ్లీలో డిస్కషన్ చేశారు. పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయిందంటే మాత్రం ఇది చట్టపద్ధతికి నోచుకున్నట్టు. ఈ తర్వాత మార్చకపోవడం తర్వాత సంగతి. కానీ అఫీషియల్గా చట్టబద్ధత దీనికి కల్పిస్తే అది వైసీపీకి చాలా పెద్ద దెబ్బ. ఎందుకు దెబ్బ అంటే ఇప్పుడు ఒక రాజధానిని చట్టబద్ధత చేయాలనేది బహుశా మన దేశంలో ఇదే మొదటిసారేమో. ఎందుకంటే ఇంతకుముందు తెలుగుదేశం 2014 నుంచి 2019లో పరిపాలించినప్పుడు రాజధాని అమరావతి అన్నారు. ఇక్కడే నేను టెంట్ వేసుకుని అయినా సరే పరిపాలిస్తానన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు ప్రతిపక్ష లీడర్గా 67 స్థానాలు గెలిచాడు. ఆ సమయంలోనే అసెంబ్లీలో బలమైనటువంటి ప్రతిపక్ష నేతగా ఉంటే ఆయన ఏమన్నాడు, నేను రాజధానికి అనుకూలమే, అమరావతి రాజధానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, 33,000 ఎకరాలు సరిపోవేమో, 50,000 ఎకరాలు అయితే బాగుంటుందన్న విధంగా కూడా మాట్లాడాడు. మరి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి వ్యక్తి తర్వాత 2019లో అధికారంలోకి వచ్చాక ఇది రాజధాని అయితే ఇక్కడ చుట్టుపక్కల కూడా కమ్మ వాళ్ళు, చంద్రబాబు నాయుడుకి చెందినటువంటి బంధువులు, తెలుగుదేశానికి చెందినటువంటి నాయకులే బాగుపడతారనే ఉద్దేశంతో 3 రాజధానులని పేరు చెప్పి అమరావతిని గాలికి వదిలేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని చేసి విశాఖపట్నంలోనే తన యొక్క సొంత కట్టడాలను కూడా చేసుకున్నాడు. ప్రభుత్వ సొమ్ములో ఋషికొండ మీద 8 ఎన్నో కట్టాడు. అది ఆఫీస్కి అని చెప్పి వాళ్ళ పాపలకి 2 వాళ్ళకి 1, అంటే కుటుంబానికి 1, సొంతంగా అంటే ఆయనకి సపరేట్గా 1, మిగతా పనుల కోసం ఒక 4, మొత్తం 8 బ్లాకులు అయితే కట్టాడు. ఋషికొండను పూర్తిగా తవ్వేసి నాశనం చేసాడు. అక్కడ ఎంతో అందంగా ఉండేటటువంటి ఋషికొండని సర్వనాశనం చేసేసాడు. 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎందుకు 500 కోట్ల రూపాయలు ప్రజల యొక్క సొమ్ముని అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు. అదే డబ్బుతో నిజంగా ఆయన రాజధాని మేము విశాఖపట్నం అనుకుంటున్నాము లేదా 3 రాజధానులు అనుకుంటున్నాం అన్నప్పుడు పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని అనుకున్నప్పుడు అదే డబ్బుతో ఇక్కడ మంచిగా ఒక సచివాలయము, అలాగే ఒక అసెంబ్లీ, అలాగే ఒక హైకోర్టు ఇలాంటివి కట్టేస్తే ఇంకేం చేస్తారు ఎవరైనా మాత్రం. అప్పుడు తెలుగుదేశం కూడా ఇది పడిపోద్ది, అయోమయంలో పడిపోద్ది. ఇక్కడ పెడతామా అక్కడ పెడతామా ఏం చేద్దాం, మరి ఆ డబ్బు వేస్ట్ ఈ డబ్బు వేస్ట్ ఏదో ఒకటి మొత్తానికి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇప్పుడు గెలిచిన తర్వాత వచ్చినా సరే దీని గురించి ఏదో ఒకటి ఆలోచించి ప్రొటెక్షన్లో పడతాడు. ఒకవేళ అమరావతినే ఆయన చేసినా సరే మరి దీని మీద వ్యతిరేకత వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకత రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఏ కట్టడాలు చేయలేదు, పనికిరైన బ్లాక్లు కట్టాడు తప్ప ఏం ఉపయోగం, ఏం వ్యూహాత్మకంగా ఏం ఆలోచించాడు. ఇప్పుడు విశాఖపట్నం పరిపాలనా రాజధాని అన్నప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. ఆ తర్వాత మాట మార్చడం, 3 రాజధానులు అనడం, ఏ రాజధానికి 3,000 ఎకరాలు సరిపోవా అని స్టీల్ ప్లాంట్ యొక్క భూములు చూపించడం, ఇలా రకరకాలుగా కన్ఫ్యూజ్ చేశాడు ప్రజలు. ఇప్పుడు దీనికి చట్టబద్ధత తీసుకొచ్చారు. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకొకరు ఎవరో వస్తే అది భరోసా ఉండదు, మళ్ళీ వాళ్ళు మారుస్తారు. పైగా ఇక్కడ రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో ఇప్పుడు చట్టబద్ధత చేయడం వల్ల రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. రేపు పొద్దున ఒకవేళ వైసీపీ వచ్చినా దీన్ని మార్చడానికి చాలా పెద్ద ప్రాసెస్ చేయాలి. అప్పుడు ఈలోగా అందరూ కూడా తిడతారు, నీకే బుద్ధి బుర్ర ఉందా లేదా, నువ్వు ఒకసారి వాళ్ళు ఒకసారి ఇలా రాజధాని మీద పెట్టుబడులు పెట్టి ఈ పెట్టుబడిదారులందరినీ భయపెడతారా, వాళ్ళ పెట్టుబడి ఏమవ్వాలి, మీ ఇష్టం వచ్చినట్లు చేస్తారు. పైగా ఇప్పుడు ఇది చట్టపద్ధతి కలిగినటువంటి రాజధాని, మీకు అంత ఇది లేదని అందరూ తిడతారు. కేంద్ర పెద్దలు తిడతారు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు తిడతారు. అందుకు అందరూ భయపడతారు. కాబట్టి ఈ విధంగా చట్టబద్ధత చేశారు. ఈ చట్టబద్ధత చేయడం అనేది జగన్కి చాలా పెద్ద గట్టి దెబ్బ. అది కనిపించవచ్చు కనిపించకపోవచ్చు మీకు, కానీ ఇది జగన్మోహన్ రెడ్డి ప్రొటెక్షన్లో పడతారు కదా. ఇప్పుడు డిఫెన్స్ చేసుకోవాలి. అందుకే ఈరోజు 11 గంటలకి మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఇలాగే చేశాడు కేసీఆర్ కూడా. ఇలాంటి ఉద్యమంలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రాజీనామా చేయడం, తర్వాత రకరకాల ప్రాసెస్ చేసి మొత్తానికి రాష్ట్రాన్ని సాధించుకున్నాడు. అలాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి మళ్ళీ ఆ 11 మందిని గెలిపించుకొని మేము 3 రాజధానులకి కట్టుబడి ఉన్నాము, మాకు అమరావతి వ్యతిరేకత ఏం లేదు, కానీ అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు బాగుపడాలి, అన్ని ప్రాంతాలు బాగుపడాలి, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ఇవన్నీ బాగుపడాలంటే 3 రాజధానులు ఉండాలి. ఇప్పుడు ఏకపక్షంగా అమరావతి రాజధాని అంటే ఎలాగా అన్న విధంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడు మన పాత మాటకి కట్టుబడి ఉన్నట్లు, అలాగే వైసీపీ ఒక మాటకు కట్టుబడి ఉందని చెప్పుకోవచ్చు, ఉత్తరాంధ్రలో పోయినటువంటి పరువు నిలబెట్టుకోవచ్చు,
పరువు కావచ్చు, లేకపోతే ఏదైతే సీట్లు కోల్పోయారో దాన్ని పరువు నిలబెట్టుకోవచ్చు. రాయలసీమలో కూడా చాలా సీట్లు కోల్పోయారు కాబట్టి అక్కడ కూడా ఇది అవ్వచ్చు. సో ఎలాగో ఇప్పుడు అమరావతి వ్యతిరేకతే ఉంది. అమరావతిలో ఇప్పుడు ఆయన ఏం చేసినా సరే జగన్కి వ్యతిరేకత అయితే ఉంటుంది, ఇంకా అది పోదు. ఆయన చేసినటువంటి పనులు అలాంటివి గత 5 సంవత్సరాల కాలంలో. అందుకోసమని ఎలాగో మనకు అక్కడ పేరు రాదు, ఓట్లు రావు, కాబట్టి వీళ్ళనైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో రాజీనామా చేసినా చేయొచ్చు అని అంటున్నారు. కానీ రాజీనామా ఇప్పుడు చేస్తే ఆ ఉన్న 11 కూడా పోతే పరువు పోద్ది కదా, అది వెనకడుగు వేస్తున్నారు. దానికోసమని అన్నట్లుగా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎంతవరకు ఇది రాజీనామా చేస్తారా చేయరా తెలియదు. ప్రస్తుతానికైతే 11 గంటలకి ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడతారో చూడాలి.